ఈ స్టమక్ గ్యాస్ ఎలా వస్తుందంటే మెయిన్లీగా 4 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ కారణం వచ్చేసి మనము స్టమక్ తినేటప్పుడు కానీ, లిక్విడ్ తాగేటప్పుడు గానీ, మనం బయట నుంచి ఎయిర్ స్టమక్ లోపలికి వెళ్తుంది. అదొక కారణం. లేకపోతే ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లమ్ వల్ల స్టమక్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకు ఫుడ్ తీసుకునేవి ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటే అక్కడ స్టమక్ లో గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. నార్మల్ గా ఈ స్టమక్ మనం తినేటప్పుడు ఫాస్ట్ గా తినడం వల్ల లిక్విడ్స్ లేకపోతే ఫాస్ట్ గా లిక్విడ్స్ తాగడం వల్ల ఎక్కువ ఎయిర్ స్టమక్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చూయింగ్ గమ్స్ చూస్తే వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోక్డ్ ఎయిర్ మన స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్ లో కొంచెం స్టమక్ డిసీజెస్ ఉంటాయి. లైక్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, సిలియాక్ డిసీజ్ కానీ, వీళ్ళల్లో మనకి ఇండైజెషన్ వల్ల మనకి ఇండైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ మనం ఏవేవైతే స్టమక్ లో కానీ స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ డైజెస్ట్ అవ్వలేదో అవన్నీ ఇండైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ కోలన్ లోకి వెళ్తాయి. కోలన్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఫెర్మెంట్ చేసి అక్కడ నుంచి లాట్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాసెస్ మనకి ఎక్కువ ఫ్లాటస్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఒక కారణము. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఫుడ్ లోనే ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ కంటెంట్స్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా వన్ కాజ్ ఫర్ ద ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్. ఈ గ్యాస్ ప్రొడక్షన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే తిన్న వెంటనే బ్లోటింగ్ రావడము, గ్యాస్ ఉండడం వల్ల ఈ గ్యాస్ స్టమక్ లో ఒక దగ్గరే ట్రాప్ అయిపోవడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుంది. అలా ట్రాప్ అవ్వకుండా కిందకి మూవ్ అయితే ఎక్కువ ఫ్లాటస్ లాగా ఫామ్ అవుతుంది. అలాగే పైకి వస్తే ఎక్కువ బర్పింగ్స్ లాగా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ గ్యాస్ ఒక దగ్గర ట్రాప్ అవడం వల్ల కొంతమందికి పెయిన్ కూడా వస్తుంది అనమాట. పెయిన్, డిస్కంఫర్ట్ అండ్ అబ్డామినల్ డిస్టెన్షన్ కూడా వస్తుంది. సో దీని మూలాన మనము దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫాస్ట్ గా తినకూడదు. టూ మచ్ ఫాస్ట్ గా తిన్నప్పుడు టూ మచ్ ఎయిర్ స్టమక్ లోకి వెళ్తుంది. అలాగే లిక్విడ్స్ ఫాస్ట్ గా తాగకూడదు. స్మోకింగ్ ని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ తీసుకున్నప్పుడు మనకి ఆ స్మోక్డ్ గ్యాస్ కూడా స్టమక్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. మనం కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటే అవి డైజెషన్ అవ్వక కొలన్ లోకి వెళ్ళి ఎక్కువ గ్యాస్ అవుతుంది. ఫుడ్ వచ్చి ఎక్సెస్ ఆనియన్స్ గానీ, బ్రోకలీ లేకపోతే క్యాబేజ్, కాలీఫ్లవర్స్, మనకి ఫ్రూట్స్ లోకి వచ్చేసి యాపిల్స్, ప్రూన్స్, ప్లమ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. అలాగే ఎక్సెస్ ఫైబర్ ఈస్ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్, బట్ సమ్హౌ ఎక్సెస్ ఫైబర్ కంటెంట్ కూడా డైజెస్ట్ అవ్వక అవి కొలన్లోకి వెళ్ళి ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా మనము అవాయిడ్ చేసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ని రిలీవ్ చేసుకోవచ్చు.